హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో వీకెండ్ వచ్చింది. సో ఈ వీక్‌లో అయిన అన్ని విషయాల కోసం ఒకసారి డిస్కస్ చేసేసుకుందాం. అండ్ ఆ క్రమంలోనే నిన్నయిన ఫోర్త్ టీ20 సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ కోసం కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఏం జరిగింది అనేది అవన్నీ పక్కన పెడితే అసలు యాక్చువల్‌గా 4 మ్యాచ్ టీ20 సిరీస్ అనేది కొంచెం నాకంత కరెక్ట్‌గా అనిపించలేదు. ఇంకొక మ్యాచ్ ఉండుంటే బావున్ను. బట్ మనం ఆల్రెడీ 3-1తో సిరీస్ కైవసం చేసుకోవడం జరిగింది కాబట్టి అవసరం లేకపోయినా ఎప్పుడైనా సిరీస్‌లో అన్నప్పుడు ఆడ్ నంబర్స్‌లో ఉంటే బావుంటది. రిజల్ట్ రావడానికి బావుంటది. లేదంటే షేర్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ నిన్న షేర్ అయ్యే ఛాన్స్ మన ఇండియా అసలు ఇవ్వలేదు. అదంతా పక్కన పెడితే అసలు మ్యాచ్ ఏం జరిగిందంటే మన ఇండియా చేజింగ్ చేస్తే బావుండని అనుకున్నాం గానీ చేజింగ్ అవకాశం రాలేదు. మళ్ళీ టార్గెట్ సెట్ చేసే అవకాశం వచ్చింది. ఆ టార్గెట్ కూడా ఒక విధంగా చెప్పాలంటే వన్ డేస్‌లో ఎంత టార్గెట్ సెట్ చేస్తామో అంత టార్గెట్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఏ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇలాంటి టార్గెట్ అయితే చేజ్ చేయడానికి కూడా భయపడే టార్గెట్. ఆ రేంజ్‌లో టార్గెట్ సెట్ చేశారు. ఆహ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ. యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ ఈ సీరీస్‌లో కలిపి పెర్ఫార్మన్స్ ఇచ్చిన మ్యాచ్ లేదు. ఫస్ట్ మ్యాచ్‌లోని సంజు శాంసన్ సెంచరీ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచెస్‌లోని అభిషేక్ శర్మ పెద్దగా ఆడలేదు. సెకండ్, థర్డ్ మ్యాచ్‌లోని సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. అండ్ థర్డ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కొంచెం మంచి 50 చేశాడు 200 స్ట్రైక్ రేట్‌తో. సో, ఓవరాల్‌గా వాళ్ళిద్దరూ కలిపైతే పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. నిన్న మ్యాచ్‌లో మనం బ్యాటింగ్ దిగాక వాళ్ళిద్దరూ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అది కూడా ఒక రేంజ్‌లో ఇచ్చారు. అభిషేక్ శర్మని ఎందుకు బ్యాకప్ చేయాలి? అభిషేక్ శర్మ కోసం ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అంటే, అభిషేక్ శర్మ ఆ ఇన్నింగ్స్ ఇస్తాడు. తను ఓపెనింగ్ ఆ రేంజ్‌లోనే ఆహ్, స్టార్ట్ ఇస్తే మాత్రం పక్కాగా స్కోర్ చాలా గట్టిగా ఉంటది. ఇలాగ 200+ స్కోర్స్ రావడానికి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే తను కొట్టిన 36 రన్స్‌లో కూడా 4 సిక్సెస్ ఉన్నాయి. అంటే 4, 6, 24 అంటే 36లో 24 రన్స్ సిక్సెస్ ద్వారానే వచ్చాయి. సో, అభిషేక్ శర్మ క్యాలిబర్ అది. సో, అందుకే అభిషేక్ శర్మకి అంతమంది బ్యాకప్ చేస్తున్నారు. అండ్ తను కొంచెం షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్త వహిస్తే పక్కాగా తను మంచి ప్లేయర్ అవుతాడు. అండ్ ఎందుకంటే ఎస్ఎస్‌వి జైస్వాల్ వచ్చాక అభిషేక్ శర్మని పెట్టాలా? సంజు శాంసన్ పెట్టాలా? మళ్ళీ తలనొప్పులన్నీ ఉన్నాయి. సో, అభిషేక్ శర్మ ఇంకా ఈ కన్సిస్టెన్సీని చూపించాలి. బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ టీ20స్ లేవు. నెక్స్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వన్స్ స్టార్ట్ అయిందంటే మొత్తం క్రికెట్ ప్రేమికులందరూ కూడా అక్కడికే మైండ్‌ని డైవర్ట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి బయటికి పడడం అనేసరికి 2025 వచ్చేస్తది. మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంటే ఇంటర్నేషనల్ టీ20స్‌లో అభిషేక్ శర్మకి మళ్ళీ మంచి ఛాన్స్ వస్తే పక్కాగా దీన్ని కంటిన్యూ చేయాలి. అండ్ సంజు శాంసన్ మాత్రం తను ఇన్ని సంవత్సరాలు తనని టీమ్‌లో ఉండాలని కోరుకున్న ఫాన్స్ అందరూ ఇవి కూడా ఆశలు కూడా ఫలించాయి. ఎందుకంటే సంజు శాంసన్‌కి అప్పుడప్పుడు అడపాదడపా అవకాశాలొస్తున్నా కూడా, తను కూడా అవకాశాలు తనకి అప్పుడప్పుడు వస్తున్నా కూడా, అప్పుడప్పుడు వచ్చినవి తను వినియోగించుకోలేకపోయాడు. అంటే ఒక సంజు శాంసన్ కెరీర్ అనేది చాలా టఫ్ కెరీర్ అందరితో పోలిస్తే. సో, తనకి ఛాన్సెస్ వచ్చినవే తక్కువ. వచ్చినవి కూడా ఈ మ్యాచ్ వస్తే మళ్ళీ ఒక 3 మ్యాచ్‌ల తర్వాత. ఆ 3 మ్యాచ్‌ల తర్వాత వచ్చిన అవకాశాన్ని తను ఉపయోగించుకోలేకపోయాడు. బట్ ఇప్పుడు తను రోహిత్ శర్మ, కోహ్లీ ఎప్పుడైతే రిటైర్ అయ్యారో జడేజాతో సహా, దీనివల్ల ఏం జరిగిందంటే తనకి టీమ్‌లో చోటు కొంచెం కన్ఫర్మ్ అయింది. అండ్ కేఎల్ రాహుల్ కూడా టీమ్‌లో లేకపోవడం. ఇవన్నీ ఈ అంశాలన్నీ ఆయన కలిసి రావడం వల్ల సంజు శాంసన్ టీమ్‌లో ఉన్నాడు. అది కూడా ఓపెనింగ్ వచ్చింది ఈసారి. ఎందుకంటే ఎస్ఎస్‌వి జైస్వాల్ ఓపెనర్‌గా ఉన్నా కూడా తను ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్క్వాడ్‌లో ఉన్నాడు కాబట్టి అండ్ మేజర్ మెంబర్ ఇప్పుడు తను ఎస్ఎస్‌వి జైస్వాల్. సో, సంజు శాంసన్‌కి ఇక్కడ టీ20లో ఛాన్స్ వచ్చిందంట. ఆ వచ్చిన అవకాశాలను మాత్రం సూపర్బ్‌గా వినియోగించుకున్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ గేమ్ స్టార్ట్ చేశాడు. అండ్ సంజు శాంసన్ ఇప్పుడు వన్ డేలకొస్తాడా? టెస్ట్‌లకొస్తాడా? ఇవన్నీ పక్కన పెడితే మాత్రం నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్‌లో ఉండాలి సంజు శాంసన్ అండ్ కప్పు తేవాలి ఇండియాకి. ఎందుకంటే సంజు శాంసన్ ఒక్కసారి గేమ్‌ని బాస్ చేసాడంటే మాత్రం ఎవ్వరు కూడా కనపడరు. బట్ ఇవాళ ఒక పర్సన్ కనిపించాడు. సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తుంటే సంజు శాంసన్‌నే డామినేట్ చేసి ఒక బ్యాట్స్‌మన్ కనిపించాడు. ఆ బ్యాట్స్‌మన్ కోసం తర్వాత మాట్లాడదాం. సో, సంజు శాంసన్ అయితే మాత్రం గత 5 ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు అండ్ ఈ 3 సెంచరీలు. గత 5 ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు అండ్ 2024లో 3 సెంచరీస్. అంటే ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20లో 3 సెంచరీస్ ఎవరు చేయలేదు. ఇదొక రికార్డ్. అండ్ వరుసగా 2 సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ సెకండ్ ఇండియన్ బ్యాటర్ నిన్నే చేరాడు తిలక్ వర్మ. ఎందుకు ఫస్ట్ అభిషేక్ శర్మ 18 బాల్స్ 36 కొట్టి ఔట్ అయ్యాక తిలక్ వర్మ వచ్చాడు. మళ్ళీ స్కోర్ కొంచెం నార్మల్ అవుద్ది. ఎందుకంటే తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసే విధానం చాలా బావుంటది. బాల్‌ని రీడ్ చేస్తాడు. గేమ్ అంతా ఎలాగుంది, పిచ్ అంతా ఎలాగుంది, అసలు గేమ్‌లో అందరు ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, అన్నీ కొంచెం అంచనా వేసుకొని మ్యాచ్ ఆడే ప్లేయరు. సో, తిలక్ వర్మ నెక్స్ట్ ఇండియాకి మారబోయే
బెస్ట్ బ్యాటర్ అనేది నా ఉద్దేశం. నా ప్రకారం చూసుకుంటే అంటే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఉన్నా కూడా నాకెందుకో తిలక్ వర్మయే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇండియాలో. ఒక గేమ్ చేంజర్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ రిషబ్ పంత్ వీళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ రిషబ్ పంత్ వీళ్ళందరూ కొంచెం ఎక్కువ కెరియరే అయ్యింది. సో తిలక్ వర్మ నెక్స్ట్ బిగ్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసినప్పుడే మాట్లాడుకున్నాం. బట్ ఈ సెంచరీ అనేది బెస్ట్ సెంచరీ సంజు శాంసన్ గానీ తిలక్ వర్మకి గానీ. అసలు స్కోర్ చూస్తుంటే వన్ డే చూస్తున్నామా లేకపోతే హైలైట్స్ చూస్తున్నామా అన్నట్టు, స్కోర్ చూస్తుంటే వన్ డే చూస్తున్నామా అనిపిస్తుంది. ఆ 6 వరుస వస్తుంటే 6 5 ఓవర్లే 6 రాని ఓవర్స్, మిగతా 15 ఓవర్స్ లో 6 వచ్చాయి. 14 ఓవర్స్ కి మన స్కోర్ 199. సో ఇది అన్ఇమాజినబుల్. అంటే ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేశారంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లో కొంచెం మిస్టేక్స్ లోపాలు ఉన్నాయి. సంజు శాంసన్ కి అవకాశం వచ్చింది. తిలక్ వర్మ బాగా విజృంభించాక కూడా ఒక ఛాన్స్ వచ్చింది, అవుట్ అవ్వాల్సింది. సో ఏదైనా కూడా షార్ట్ సెలక్షన్ అనేది వాళ్ళు మంచి బాల్స్ వేసినా కూడా మన వాళ్ళు షార్ట్ సెలక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే ఎక్సలెంట్. ఆ మార్కరం వేసిన ఒక బాల్ కి స్వీప్ లో 6 కొట్టాడు. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఈ మ్యాచ్ లో మనం చూడాల్సిందే ఈ విజృంభణ అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయ్యారేమో అని నాకైతే అనిపించింది. నిజంగా ఆ రేంజ్ లో 6 కొట్టాడు. అండ్ 10 సిక్సెస్ తిలక్ వర్మ, 9 సిక్సెస్ సంజు శాంసన్ అండ్ 4 సిక్సెస్ అభిషేక్ శర్మ. సో 23 సిక్సెస్ ఇన్ ఇన్నింగ్స్ అనేది హైయెస్ట్ ఒక ఫుల్ మెంబర్ సైడ్స్ ఆడుతున్న మ్యాచ్ లో. సో ఇండియా అయితే మాత్రం అదరగొట్టేసింది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా ఏం తగ్గలేదు. అంటే ఇంత బ్యాటింగ్ కదా అని బౌలర్స్ ఏమీ లూజ్ చేయలేదు. బౌలర్స్ మళ్ళీ లేదు, బ్యాట్స్మెన్ వంతు అయిపోయింది కదా, ఇప్పుడు నా వంతు అన్నట్టు హర్షదీప్ సింగ్ గట్టిగా వేసాడు. అండ్ హర్షదీప్ సింగ్ పక్కగా నాకు తెలిసినంత వరకు పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం చేసుకోవాలి హర్షదీప్ సింగ్ ని. లేదు అంటే మాత్రం పంజాబ్ కంటా వేస్ట్ ఫ్రాంచైజ్ ఇంకోటి ఉండదు. అంటే ఇలా అనకూడదు కానీ నిజం, ఇది మాత్రం నిజం. ఎందుకంటే హర్షదీప్ సింగ్ రేట్ గట్టిగానే వెళ్ళే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే రిషబ్ పంత్ తర్వాత ఎవరైనా ప్లేయర్ కొంచెం ఎక్కువ ప్రైస్ కి వెళ్ళిపోతాడు అని అనుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ క్లాసిఫికేషన్ బౌలే దానికి పక్కా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే స్వింగ్ వేసాడు, బౌన్స్ అయ్యాక అది సీమ్ లో వెళ్ళింది. ఆ సీమ్ కూడా ఎలాగెళ్ళిందంటే మనం ఏదో కంప్యూటర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కొడతాం 6 కొడతాం అనుకోని ఊహల్లో ఉంటాం, బట్ వచ్చి ప్యాడ్కి తగులుతాం కదా, అలాగే ఆ బాల్ అనేది ఎప్పుడు వెళ్ళిందో బౌన్స్ అయ్యాక అనేది క్లాస్ కి నిజంగా జస్ట్ ఇలాగా అది రెప్పపాట్లో అయిపోయింది అంతాను. సో హర్షదీప్ సింగ్ సూపర్ గా వేసాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా మంచి లెన్స్ వేసాడు. లైన్స్ వేయలేదు కానీ లెన్స్ మాత్రం సూపర్ గా వేసాడు. అండ్ వరుణ్ చక్రవర్తి రన్స్ ఇస్తున్నా కూడా వికెట్స్ తీస్తున్నాడు. ఇది ఫ్లాట్ పిచ్ కొంచెం కాబట్టి బౌలింగ్ వేయడం కొంచెం టఫ్ అయింది స్పిన్నర్ కి. బట్ వరుణ్ చక్రవర్తి వికెట్లు మాత్రం తీయడం ఆపలేదు. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే 4 మ్యాచ్ల్లో 12 వికెట్స్ తీసాడు. ఒక మ్యాచ్ లో 5 వికెట్ హాల్ ఉంది. పిచ్ ఏమాత్రం సహకరించినా వరుణ్ చక్రవర్తి డేంజరస్ అయిపోతాడు. బిష్నోయ్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే రమణ్దీప్ సింగ్ కూడా బౌలింగ్ ఇచ్చారు. అండ్ బౌలింగ్ వికెట్లు ఇచ్చినా కూడా లాస్ట్ లో వికెట్ తీయు పర్వాలేదు, ఎలాగ మ్యాచ్ అయిపోయింది, స్కోర్ కొట్టాల్సింది చాలా ఉంది కాబట్టి నువ్వు ఒకటి వికెట్ తీసుకొని నీ మీద నువ్వు కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నట్టు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం అది మంచిది. బట్ ఈ ఓవరాల్ గా సిరీస్ లో అందరూ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అంటే ఆల్రెడీ ప్రూవ్డే కానీ ఈ సిరీస్ లో కూడా కొంచెం ప్రూవ్ చేసుకుంటే బాగుండు, బట్ ఆ అవకాశాలు రాలేదు. ఓవరాల్ గా అయితే మాత్రం మంచి సిరీస్ ఇది మనకి. అండ్ మంచి పాజిటివ్స్ వచ్చాయి ఈ సిరీస్ నుంచి. బట్ మార్కో యాన్సన్ మాత్రం పక్కాగా ఐపీఎల్ లో చాలా గట్టి అమౌంట్ కి వెళ్తాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఎవరైనా మంచి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అది మార్కో యాన్సనే. నిన్న కూడా చాలా బాగా బౌలింగ్ వేసాడు. అంత హై స్కోరింగ్ మ్యాచ్ లో పర్ఫెక్ట్ గా బౌలింగ్ వేసింది మార్కో యాన్సన్. ఫస్ట్ 2 అవర్స్ ఇన్ఫాక్ట్ చాలా బాగా వేసాడు. తర్వాత కొంచెం మరి అంతమంది స్కోర్స్ ఇచ్చినప్పుడు కొంచెం లై తప్పడం, ఎవరికి లై తప్పలేదు కానీ బ్యాట్స్మెన్ ఇంకా ఎలాంటి బాల్ వేసినా కూడా వాళ్ళకి ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది. సో ఈజీగా ఆడేస్తారు. సో బ్యాట్స్మెన్ ఓవర్ గా ఇంకా ఆ టైంలో ఉంటారు కాన్ఫిడెన్స్ లో. సో అందుకు ఎలాంటి బాల్ అయినా ఈజీగా ఆడతారు. బట్ మార్కో యాన్సన్ చాలా బాగా ఆడాడు విత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ఓవరాల్ గా అయితే మాత్రం నిన్న మ్యాచ్ సూపర్ గా ఉంది. అండ్ తిలక్ వర్మ మాత్రం ఎక్సలెంట్ గా ఆడాడు. తిలక్ వర్మ కోసం సపరేట్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్.